టాప్9 టీవీ నేను నీరజ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హెచ్ఏఎల్ పార్కులో ప్రపంచ ధ్యాన దినోత్సవ కార్యక్రమం. కోదాడ పట్టణంలో గెలిచిన సర్పంచులకు ఘన సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఉత్తమ్. పెద్దకొండూరు గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా గెలిచిన గుండెపోయిన శిరీష. పేరు మార్చినంత మాత్రాన పేదల బ్రతుకులు మారవన్న బిర్లా ఐలయ్య. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో సెమీ క్రిస్మస్ వేడుకలు. విద్యా నిబంధనలకు విరుద్ధంగా వాంకిడి కేజీబీవీ ఎస్ఓ ప్రవర్తన. పాకాల మండలంలో ఘనంగా మాజీ ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలు. జగ్గంపేటలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు. ఉద్యమకారుల ఆత్మీయ గౌరవ సభ పోస్టర్ ఆవిష్కరణ. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నాయకుల ధర్నా. ప్రపంచ ధ్యాన దినోత్సవ కార్యక్రమం సందర్భంగా బోయిన్పల్లి మెడిటేషన్ సెంటర్ ఆధ్వర్యంలో హెచ్ఏఎల్ పార్కులో ధ్యాన దినోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ప్రతి రోజుకి ఏదో ఒక ప్రత్యేకత పెట్టడం మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా డిసెంబర్ 21న ప్రపంచ ధ్యాన దినోత్సవం జరపాలని ఐక్యరాజ్య సమితి చెప్పడంతో ఇక అన్ని దేశాలు నిర్వహిస్తున్నాయి. మనసు లోపల శాంతి, ప్రపంచానికి సామరస్యం అనేది మంచి ఆలోచనే. బిజీ లైఫ్ స్టైల్తో టెన్షన్ పడుతున్న యువతకు ఈ మెడిటేషన్ మంచి సాధనలా మారగలదు. తద్వారా వారు క్రమంగా సైలెంట్గా కూల్ అయిపోతారు. ఇదివరకు యోగాని గుర్తించిన ఐరాస అదే విధంగా ఇప్పుడు ధ్యానాన్ని కూడా గుర్తించింది. ఈ రోజు ప్రపంచ దేశాలన్నీ ధ్యాన దినోత్సవాన్ని నిర్వహించి ధ్యానం వల్ల కలిగే ప్రయోజనాలు, ఎందుకు ధ్యానం చేయాలో వివరిస్తున్నాయి. యోగా, ధ్యానం రెండూ భారత్ నుండి వచ్చినవే. కళ్ళు మూసుకొని శ్వాసపై ధ్యాస పెట్టడం, తద్వారా క్రమంగా శ్వాస తీసుకునే వేగం తగ్గుతుంది. దాంతో శరీరంలోని అన్ని అవయవాలు నెమ్మదిస్తాయి. దాంతో మానసిక ప్రశాంతత లభిస్తుంది. మెదడు మరింత చురుగ్గా మారుతుందని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచ ధ్యాన దినోత్సవం సందర్భంగా బ్రహ్మకుమారిస్ యోగా మెడిటేషన్ సెంటర్ బోయిన్పల్లి నిర్వాహకులు బీకే ఉమా మరియు సంస్థ సభ్యుల ఆధ్వర్యంలో ఓల్డ్ బోయిన్పల్లిలోని హెచ్ఏఎల్ కాలనీలోని హెచ్ఏఎల్ పార్కులో కాలనీ వాసులకు మరియు రోజువారీ నడకదారులకు, పార్క్ సభ్యులకు మెడిటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బీకే ఉమా టిఆర్9 టీవీ న్యూస్ ఛానల్ కి మెడిటేషన్ యొక్క ప్రాముఖ్యతను వివరించారు. కోదాడ పట్టణంలో గెలిచిన సర్పంచులు మరియు వార్డు మెంబర్లకు ఘన సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో ఢేగా బాబు ఫంక్షన్ హాల్లో నూతనంగా గెలిచిన సర్పంచ్ మరియు వార్డు మెంబర్ల సన్మాన కార్యక్రమానికి హాజరయ్యారు నీటి పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముందుగా గెలిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు అభినందనలు తెలిపారు. మీరు గ్రామంలో పెద్ద మనిషిగా వ్యవహరించి శాంతి భద్రతలు కాపాడుతూ గ్రామాన్ని అభివృద్ధి చేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత తగాదాలు ఉండకుండా చూడాలన్నారు. మోతే మండలం, మునగాల మండలం, నడిగూడెం మండలం ఎత్తిపోతల పథకం ద్వారా 50,000 ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. దేశంలోనే సన్నబియ్యం పథకం తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభించడం నా అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. రాష్ట్రంలో గత ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రేషన్ కార్డులు మంజూరు చేసి 3,20,000 మందికి 80% సన్నబియ్యం అందిస్తున్నామని పేర్కొన్నారు. పెద్దకొండూరు గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసిన గుండెపోయిన శిరీష ఘన విజయాన్ని సాధించారు. ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పెద్దకొండూరు గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసిన గుండెపోయిన శిరీష ఇస్తారి యాదవ్ సర్పంచ్గా గెలుపొందారు. వారిని సర్పంచ్గా గెలిపించిన పెద్దకొండూరు గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి ఒక్క పథకాన్ని అమలు చేస్తామని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. ఎల్లవేళలా ప్రజలకు అండగా ఉంటామని పేర్కొన్నారు. వారికి మద్దతునిచ్చినటువంటి పార్టీలకు ధన్యవాదాలు తెలియజేశారు. పేరు మార్చినంత మాత్రాన పేదల బ్రతుకులు మారవన్నారు జిల్లా అధ్యక్షులు బిర్లా ఐలయ్య. గాంధీజీ పేరును తీసివేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పథకాల్లో గాంధీజీ పేరును తొలగిస్తారే గాని భారతదేశ పేద ప్రజల గుండెల్లో మహాత్మా గాంధీజీ ఎప్పుడు ఉంటారన్నారు.
కేంద్ర ప్రభుత్వ సంస్థలను గుప్పిట్లో పెట్టుకొని గాంధీ కుటుంబంపై కక్ష సాధించడం కోసం మోదీ, అమిత్ షా చూస్తున్నారని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య మండిపడ్డారు. భువనగిరి జిల్లా కేంద్రంలో ఉన్న గాంధీ పార్కు వద్ద డీసీసీ అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య ఆధ్వర్యంలో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అధ్యక్షతన గాంధీ చిత్రపటాలను చేతపట్టుకొని నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ముందుగా మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఆ తర్వాత నిరసనలో రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బిర్లా ఐలయ్య మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజలకు జీవనోపాధికై 2005లో ఆనాటి యూపీఏ ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని తెచ్చిందన్నారు. మోదీ హయాంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉపాధి హామీ పథకం ముఖ్య ఉద్దేశానికి తూట్లు పొడుస్తూ పేద ప్రజల పొట్టకొట్టేలా వీబీజీ రామ్జీ వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ ఔర్ ఆజీవికా మిషన్ పథకాన్ని తెచ్చిందన్నారు. గతంలో ఉపాధి హామీ నిధులు 100% కేంద్రమే భరించేది. ఇప్పుడు 60% కేంద్రం, 40% రాష్ట్రాలు భరించాలని కేంద్రం అంటుందన్నారు. మన రాష్ట్రంపై ఏటా 1000 కోట్ల భారం పడుతుందన్నారు. పథకాల్లో గాంధీజీ పేరును తొలగిస్తారే కానీ భారతదేశ పేద ప్రజల గుండెల్లో గాంధీజీ ఎప్పుడు ఉంటారని ఈ సందర్భంగా తెలిపారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని చర్చిలో సెమీ క్రిస్మస్ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం జోజీనగర్లో ఫిలాడెల్ఫియా ఏజీ చర్చిలో సెమీ క్రిస్మస్ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సెమీ క్రిస్మస్ వేడుకలకు వేలాదిగా విశ్వాసకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫిలాడెల్ఫియా ఏజీ చర్చ్ ఫాదర్ రేవా చార్లెస్ ఫిలిప్ జాకెబ్ మాట్లాడుతూ డిసెంబర్ 25వ తేదీన క్రిస్మస్ సందర్భంగా యేసుతో క్రిస్టమస్ కార్యక్రమం సందర్భంగా అందరినీ ఫిలాడెల్ఫియా సంఘం ఆహ్వానిస్తుందన్నారు. యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చింది కులాన్ని, మతాన్ని మార్చటానికి కాదని మనిషి జీవితాన్ని మార్చటానికన్నారు. ఈ లోకంలో మనిషి 100 సంవత్సరాలు జీవిస్తారని, తదనంతరం నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవమని ఆయన ద్వారా మనకు స్వర్గం కలుగుతుందన్నారు. ఈ భూమి మీద శాంతియుతంగా బ్రతకగలవన్నారు. డిసెంబర్ 25న 4 ఆరాధనలు ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో చర్చి పాస్టర్లు, విశ్వాసకులు పాల్గొన్నారు. వార్తల్లో చిన్న విరామం. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు, నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885551 9100885559. తిరిగి వార్తలకు స్వాగతం. వాంకిడి కేజీబీలో కలకలం. ఎస్ఓను తొలగించాలంటూ విద్యార్థినులు, తల్లిదండ్రులు భారీ ఆందోళన చేపట్టారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విద్యాలయంలో విధులు నిర్వహిస్తున్న స్పెషల్ ఆఫీసర్ ఎస్ఓను వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. ఎస్ఓ అనుచిత వ్యాఖ్యలతో తమను మానసికంగా వేధిస్తోందని ఆరోపిస్తూ విద్యార్థినులు తరగతులను బహిష్కరించి తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. తరగతుల బహిష్కరణ రోడ్డెక్కిన బాలికలు కొంతకాలంగా ఎస్ఓ ప్రవర్తన అసహనంగా మారిందని విద్యార్థినులు ఆరోపించారు. తీవ్ర పదజాలంతో దూషించడం, అవమానకరంగా మాట్లాడడం నిత్యకృత్యంగా మారిందని వాపోయారు. ఈ పరిస్థితుల్లో చదువుపై దృష్టి పెట్టలేకపోతున్నామని పేర్కొంటూ బాలికలు తరగతులను పూర్తిగా బహిష్కరించారు. తల్లిదండ్రులతో కలిసి తహసీల్దార్ కార్యాలయం ఎదుటకు చేరుకొని న్యాయం కోరారు. జ్యోతిబా పూలే చిత్రపటం ఘటన, కుల వివక్ష ఆరోపణలు, విద్యార్థుల ప్రేరణకు ప్రతీకగా ఉన్న జ్యోతిబా పూలే చిత్రపటంను ఎందుకు పెట్టారని ప్రశ్నిస్తూ దాన్ని బయటకు పడేసిందని బాలికలు ఆరోపించారు. అంతేకాకుండా తమను మాలికులం పేరుతో దూషించిందని పేర్కొంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
విద్యాలయంలోనే కుల వివక్ష చోటు చేసుకోవడం బాధాకరమని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్ఓ తిట్టడమే కాకుండా ఇష్టం వచ్చినట్లు పనులు చేయిస్తోందని విద్యార్థినులు ఆరోపించారు. చదువుకోవడానికి పంపిన తమ పిల్లలను పనుల కోసం వినియోగించడం విద్యా నిబంధనలకు, బాలల హక్కుల చట్టానికి విరుద్ధమని తల్లిదండ్రులు పేర్కొన్నారు. ఈ ఎస్ఓ మాకు వద్దు అనే నినాదాలతో హోరెత్తించారు. తహసీల్దార్ కార్యాలయం ఎదుట విద్యార్థినులు ఎస్ఓ మాకు వద్దు, కలెక్టర్ రావాలి, మాకు న్యాయం చేయాలి అంటూ నినాదాలు చేశారు. పాకాల మండలంలో ఘనంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను నిర్వహించారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలంలో ఆంధ్రప్రదేశ్ 2వ ముఖ్యమంత్రి, భారతీయ రాజకీయ పార్టీ అయిన యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను మాజీ చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనయుడు, మాజీ తూడా చైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ మండల నాయకుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. తన తండ్రి 2009లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఓదార్పు యాత్ర చేపట్టారు. తర్వాత యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీని స్థాపించాడు. 2014 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో తన పార్టీ 67 స్థానాలను సాధించి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రతిపక్ష నాయకునిగా ఉన్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా సుదీర్ఘ పాదయాత్ర ద్వారా ప్రజలకు చేరువై 2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో 175 స్థానాలలో 151 స్థానాలను కైవసం చేసుకుని ఘన విజయం సాధించి ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించాడు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా పాకాల ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు. అనంతరం భారీ కేక్ కట్ చేసి వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల మధ్య జన్మదిన వేడుకలను నిర్వహించారు. అత్యంత ఘనంగా జగ్గంపేటలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు కార్యకర్తలు. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం స్థానిక జగ్గంపేట మాజీ శాసనసభ్యులు జ్యోతుల చంటిబాబు ఆధ్వర్యంలో జగ్గంపేట వారి క్యాంపు కార్యాలయంలో అత్యంత ఘనంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. పుట్టినరోజుని పురస్కరించుకుంటూ జగ్గంపేట నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ ఆహ్వానం తెలుపుతూ వచ్చిన వారందరికీ అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఆడవారికి చీరలు అందజేసి కేక్ కటింగ్ వంటి కార్యక్రమాలను ఎంతో ఘనంగా చేపట్టారు. ఈ సందర్భంగా జగ్గంపేట మాజీ శాసనసభ్యులు జ్యోతుల చంటిబాబు మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు ఈ రీతిగా మేము చేసుకోవడం మాకు చాలా ఆనందకరంగా ఉంది అన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రజా ఆదరణ కలిగిన వ్యక్తి అని, ఇప్పటికీ కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరంన్నర కాలం అయినా కూడా ప్రజలు ఎంత ఉత్సాహంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఎక్కువ మక్కువగా ఉన్నారని, జగనన్న మళ్లీ వస్తాడు, సంక్షేమాలు తెస్తాడని ప్రజలు మాట్లాడుకుంటున్నారని, ఈ కూటమి ప్రభుత్వం నిర్వహించిన సూపర్ 6 ఫెయిల్ అయిందని పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి త్వరలో సీఎంగా గెలుస్తారని మాజీ శాసనసభ్యులు జ్యోతుల చంటిబాబు తెలిపారు. ఏవైతే సామాన్య ప్రజానీకం ఉన్నారో సామాన్య ప్రజానీకం అంతా కూడా మరలా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం రాష్ట్రంలో పరిపాలన సాగాలి, ఖచ్చితంగా మరలా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలనేటువంటి ఆకాంక్షతో అందరూ కూడా కోరుతూ ఉన్నారు. అందులో భాగంగానే పార్టీ శ్రేణులందరినీ కూడా కోఆర్డినేట్ చేసుకుని రాబోయే రోజుల్లో పార్టీ ఏ రకమైనటువంటి దిశానిర్దేశం చేస్తే అదేవిధంగా పార్టీకి అందరూ కట్టుబడి పనిచేసే విధంగా మేమందరం ముందుకెళ్తామని చెప్పేసి పత్రికాముఖంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. ఈవేళ ఇంత వ్యతిరేకతతో బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి నమ్మకంతో మేము పనిచేస్తాం, మళ్ళీ పార్టీని అంత గెలిపించుకుంటాం అనేటువంటి స్లోగన్స్ చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు, ఆయన పరిపాలన కావాలి అనేటువంటిది ప్రజల యొక్క మనోభావం. భవిష్యత్తులో ఇప్పుడు కూడా నాకు తెలిసి ఇప్పుడు ఈ అబద్ధాలని మరొకసారి నమ్మేటువంటి పరిస్థితి ఉండదు. ఈ చంద్రబాబు నాయుడు గారిది వాళ్ళే అని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. భవిష్యత్తులో ఎటువంటి పరిస్థితుల్లోనూ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాల్సినటువంటి కార్యక్రమం అవసరం ఉందని చెప్పి నా సొంత వ్యక్తిగత అభిప్రాయం. చేస్తా ఉన్నటువంటిది వాగ్దానం చేసినటువంటిది నెరవేర్చలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కావాలనుకోవడానికి కారణం కూడా అదే. ఆయన షెడ్యూల్ ఇచ్చేవారు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు షెడ్యూల్ ఎలాగా
టైం టేబుల్ ప్రకారం పలానా నెలలో పలానా తారీఖున ఈ సంక్షేమ పథకం మీ అకౌంట్లో పడుతుంది అనేటువంటిది ఒక మ్యాండేట్ ఇచ్చాడు ఆయన. వీళ్ళు ఏంటంటే డబ్బులు పోగేసి ఎప్పుడో ఇస్తామని చెప్పేసి ఊరించి తర్వాత ఏవైతే కాలయాపన చేస్తూ ఎప్పుడన్నా జనాల్లో వ్యతిరేకత వస్తుందని చెప్పి ఏదో పథకం కొట్టడం, దానికి ప్రచారార్భాటం తప్ప పెద్ద యాక్టివిటీ అనేటువంటి పెద్దగా ఏం చేసినట్టు ఏం కనపడట్లేదు. ప్రచారానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తా ఉన్నారు నాకు తెలిసి. రూపాయి ఇచ్చి 10 రూపాయలు 100 రూపాయలు సంబంధించినటువంటి ప్రచారం చేస్తున్నారు తప్ప పబ్లిసిటీకి ఇచ్చినటువంటి ఇంపార్టెన్స్ ప్రజల సంక్షేమానికి కానీ, ప్రజల అభివృద్ధికి కానీ, ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కానీ ఇంకో రకంగా చేయడానికి కానీ ఏమి ఇది అవ్వట్లేదు. మొన్న కోటి సంతకాలు అవ్వచ్చు, ఇంకో మన ప్రెస్ మీట్లో మీట్ అయినటువంటి విధానం అవ్వచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆ పిలుపుకి ప్రైవేటు విధానంలో ప్రైవేటు వ్యక్తులకి ఈ మెడికల్ కాలేజీలని అంటగట్టడం అనేటువంటిది చాలా ఏమైనటువంటి చర్య అని చెప్పేసి ఇచ్చేటువంటి పిలుపుకి మొత్తం అందరూ కూడా అన్ని సెక్షన్స్ కూడా స్పందించి అక్కడ ఇష్యూని బేస్ చేసుకుని దాని మీద పోరాటం చేయడం జరిగింది. ఎంత స్పందన వచ్చింది అనేటువంటిది మీరందరూ కూడా చూశారు. భవిష్యత్తులో కూడా ఇటువంటి కార్యక్రమాలు ఏం చేసినా సరే పార్టీ తరఫున పోరాడతాం ఖచ్చితంగా. తెలంగాణ ఉద్యమకారుల రాష్ట్ర చైర్మన్ భోగే పద్మ ఆధ్వర్యంలో ఉద్యమకారుల ఆత్మీయ సభ కరపత్ర ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ రాష్ట్ర చైర్మన్ భోగే పద్మ ఆధ్వర్యంలో కరీంనగర్ కలెక్టరేట్ దగ్గర డిసెంబర్ 28వ తేదీన జరగబోయే తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ గౌరవ సభకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లాల ఉద్యమకారులు, కళాకారులు రావాలని కోరుతూ కరపత్రాన్ని ఆవిష్కరించారు. భోగి పద్మ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని కోరారు. 28వ తారీఖు రోజు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో మధ్యాహ్నం 12 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు మేధావులు, ఉద్యమ సంఘాల ఉద్యమకారులు అందరూ కూడా తరలి వస్తున్న సందర్భంలో మేము తీసుకోబోయే కార్యాచరణ కూడా అదే రోజు ప్రకటించబోతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు మట్టా రాజన్న, బండా సురేష్, కొల్లూరి సంతోష్, కరీంనగర్ కు చెందిన ఉద్యమకారులు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు కరీంనగర్ జిల్లా నుంచి, ఉమ్మడి జిల్లా నుంచి, మేము పెద్దపల్లి జిల్లా నుంచి కదిలి వచ్చినాం. భోగే పద్మ ఆధ్వర్యంలో ఇవాళ రిలీజ్ చేస్తాం కరపత్రాలు. ఇలా హైదరాబాద్ 28 తారీఖు నాడు మేము చాలా పెద్ద ఎత్తున బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నాం. ముఖ్య కార్యకర్తలు ఆ రోజు సురుకు సుధాకరు, వెన్నెలక్క, గదరన్న కొడుకు, కోదండరాములు వీళ్ళందరి ఆధ్వర్యంలో మేము సభ ఏర్పాటు చేస్తాం 28 తారీఖు నాడు. తెలంగాణ రాకముందు కేసీఆర్ ఉద్యమాలు చేసినప్పుడు ప్రతి ఒక్కదాకా నేనే తెచ్చినట్టుగా పీలేండు వాళ్ళు ఉన్నంత వర్గాల నాయకులు ఎక్కడ ఉద్యమాలు చేసిన వాళ్ళు అందరూ ఇవాళ ఈ రోడ్డు మీదనే పడి ఉన్నారు. కానీ అసలు ఉద్యమకాలను గుర్తించలేదు కేసీఆర్ ఆధ్వర్యంలో. ఇలా కాంగ్రెస్ మమ్మల్ని గుర్తించాలని ఇవాళ పోరాటాలు చేస్తున్నాము. ఒకవేళ ఈ కాంగ్రెస్ కూడా గుర్తించకపోతే 2001 ఎట్లా ఉద్యమాలు చేసాము అదే మాదిరి ఇవాళ ఈ రోజు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వంలో చేస్తాము, జైలు పాలవుతాము, అన్ని ధర్నా చేయగలుగుతాం. మా దమ్ము మా సత్తమే ఏందో ఉద్యోగాలది, కళాకారులది ఆధ్వర్యంలో మేము బరోబ్బరి సాటి మేము 200 గజాల భూమి ఇవ్వకపోతే, ఈ పింఛన్ ఇవ్వకపోతే ఖచ్చితంగా రోడ్ల మీద పడతాం. మీ ప్రభుత్వం ఏందో దించుతాం. మేము భోగి పద్మ ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లాలో ఇవాళ ఈ రోజు ఇక్కడ మీటింగ్ ఏర్పాటు కార్యకర్తల ఉద్యమాల నాయకులు ఏర్పాటు చేసుకున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ. జేఏసీ యాక్షన్ కమిటీ ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ ఈ కరీంనగరు, పెద్దపల్లి ఉమ్మడి జిల్లాకు సంబంధించిన తెలంగాణ ఉద్యమకారులందరం కూడా రేపు జరగబోయే తెలంగాణ ఉద్యమకారుల ఆత్మ గౌరవ సభకు రావాలని ఇవాళ కడపత్రం రిలీజ్ చేయడము కరీంనగర్ కలెక్టరేట్ దగ్గర రిలీజ్ చేయడం జరిగింది. రేపు ఏదైతే డిసెంబరు 28వ తారీఖు రోజు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో జరగబోయే కార్యక్రమము ఈ రాష్ట్రంలో ఒకటి ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమ సంఘాలన్నీ తెలంగాణ కోసము ఉద్యమకారులను చైతన్యవంతులు చేసినటువంటి మేధావులను అందరినీ కూడా ఒకే వేదికపై తీసుకురావడమే మా లక్ష్యము. తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ తెలంగాణ ఉద్యమకారుల భవిష్యత్తు కోసం, వాళ్ళ జీవితాలను బాగు చేయడం కోసం మాత్రమే జేఏసీ పనిచేస్తూ ఉంది. కాబట్టి అందులో భాగంగా ఇవాళ నేను చైర్మన్ అయినాక, టీయూజేఎస్కి నేను చైర్మన్ అయినాక ఇది సెకండ్ ప్రోగ్రాం. ఈ ప్రోగ్రాం ద్వారా
తెలంగాణ ఉద్యమకారులకు ఒక గౌరవాన్ని, వాళ్ళని ఒక ధైర్యాన్ని నింపడం కోసమే ఇవాళ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఇది మేము సభ నిర్వహిస్తూ ఉన్నాం. దానికి కోదండరామ్ గారు, అరగోపాల్ గారు, మరి వెన్నెల గారు, గద్దర్ వాళ్ళ కూతురు వెన్నెల గారు, సూర్యం గారు, చాలా పెద్ద మన బెల్లి నాయక్ గారు, మన చెరుకు సుధాకర్ అన్న, పెద్ద వాళ్ళను తెలంగాణ కోసము వాళ్ళు పడ్డ బాధలు, వాళ్ళు తెలంగాణ ఉద్యమకారులను చైతన్యవంతులు చేసిన ఉద్యమకారులందరినీ కూడా అన్నదమ్ములను, అక్క చెల్లెమ్మలతో పాటు మేధావులను కూడా ఇవాళ ఒకే వేదికపై తీసుకొచ్చి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో, మరి మాకు 250 గజాల భూమి, మరి 25,000 పెన్షను, అదేవిధంగా ఒక గుర్తింపు కార్డు ఇస్తానని ఈ రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చేటప్పుడు చెప్పిండు. కాబట్టి మా హామీలని నెరవేర్చాలని ఈ వేదికను మేము ఇవాళ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఆ వేదిక ద్వారా మేధావులతోటి, ఉద్యమకారులతోటి అందరితో కూడా ఒక కార్యాచరణ నిర్వహిస్తూ పోతున్నాం. అది దాని తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంట దిగి వచ్చి ఉద్యమకారుల హామీలు నెరవేర్చకుంటే మాత్రం పరిణామాలు వేరే ఉంటాయి. అవసరం అనుకుంటే టీవీ చేసే ఆధ్వర్యంలో, నా ఆధ్వర్యంలో భోగే పద్మగా నేను ఈ రాష్ట్రం మొత్తం పాదయాత్ర చేస్తా, తెలంగాణ ఉద్యమకారుల కోసం పాదయాత్ర చేస్తా, ప్రతి జిల్లాలో కూడా దీక్షలు పెడతా. ఇది రాబోయే రోజుల్లో జరుగుతూ ఉంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చిన పరిస్థితుల్లో మాత్రం పాదయాత్ర ఉంటుంది, తర్వాత దీక్షలు ఉంటాయని తెలియజేస్తూ ఉన్నాం. మరి 28 తారీఖు రోజు జరిగే బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో జరిగే ప్రోగ్రాంకు మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 9 గంటల వరకు కళాకారులు, అదే ఉద్యమకారులు అందరూ కూడా తరలి వచ్చి ఆ ప్రోగ్రాంను సక్సెస్ చేయవలసిందిగా నేను కోరుకుంటూ భోగే పద్మ. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం పేరును మార్చాలన్న కేంద్ర బీజేపీ ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం పేరును మార్చాలన్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్ ఆధ్వర్యంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మేడ్చల్ ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట ఉన్న మహాత్మా గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వజ్రేష్ యాదవ్ మాట్లాడుతూ గ్రామీణ పేదల చెమటతో నడిచే చారిత్రాత్మక ఉపాధి పథకం నుండి మహాత్మా గాంధీ పేరు తొలగించడం గాంధీజీకి మాత్రమే కాదు, దేశంలోని కోట్లాది గ్రామీణ పేదలకు చేసిన ఘోర అవమానమని మండిపడ్డారు. ఇప్పటికే ఈ పథకానికి నిధులు తగ్గించడం, బకాయిలు పెంచడం, పని దినాల్లో కోతలు విధించడం ద్వారా గ్రామీణ ఉపాధి హక్కును బలహీనపరుస్తున్న కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు రాజకీయ ద్వేషంతో మహాత్మా గాంధీ పేరు కూడా తొలగించాలనుకోవడం దుర్మార్గమైన చర్య అని విమర్శించారు. మన దుర్మార్గపు ఆలోచనలను మరొకసారి ప్రజల మీద రుద్దుతూ మహాత్మా గాంధీ గారి పేరును గ్రామీణ ఆవాస్ యోజన పథకం నుంచి తొలగించాలనేటువంటి ఒక కుట్ర చేయడం, దానికి నిరసనగా గాంధీ విగ్రహాల దగ్గర ప్రతి డీసీసీ ఆధ్వర్యంలో మరి నిరసన కార్యక్రమాలు చేయాలని కేంద్ర పార్టీ, రాష్ట్ర పార్టీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు డీసీసీ అధ్యక్షులు వజ్రేష్ యాదవ్ గారి నాయకత్వంలో ఏర్పాటు చేసిన ధర్నా కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకుపోతున్నటువంటి సమయంలో మరి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నాయకులందరికీ, కార్యకర్తలందరికీ, సోదరిమణులకు, సోదరులకు అందరికీ కూడా పేరు పేరున మీ అందరికీ కూడా మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రపంచంలోనే ఒక భారతదేశంలో కాదు ప్రపంచంలోనే ఒక మంచి పేరున్నటువంటి వ్యక్తి మహాత్మా గాంధీ. ఇవాళ అనేక దేశాల్లో వారి విగ్రహాలను పెట్టి కొన్ని వందల ఎకరాలు మహాత్మా గాంధీ పేరు మీద స్మృతి వనాలుగా, పార్కులుగా ఎన్నో దేశాల్లో, డల్లాస్లో వెళ్తే కొన్ని వందల ఎకరాలు ఒక మహాత్మా గాంధీ పేరు మీద పెట్టి అక్కడ ఒక పార్క్ ఏర్పాటు చేస్తే దేశ విదేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు మహాత్మా గాంధీ విగ్రహం దగ్గర పువ్వు పెట్టి మరి వారికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నటువంటి సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి నరేంద్ర మోడీ తన నిరంకుశత్వాన్ని ప్రదర్శిస్తూ
మహాత్మా గాంధీ పేరు తీయాలని చూస్తా ఉన్నాం. ఇవాళ మహాత్మా గాంధీ గారి పేరు తీయడం అంటే యావత్ జాతిని అవమానపరిచినట్టుగా మనం అందరం కూడా గారు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఎస్సీసీల అధ్యక్షులు సత్యకుమార్ గారిని పైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నా. అలాగే ఎస్సీసీల అధ్యక్షులు గణేష్ రావు కూడా వస్తే పైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నా. జాతీయ ఉపాధి అనేక రావాలి ముగ్గురు వచ్చిరా సత్యకుమార్ గారు గణేష్ రావు గారు వస్తే మీరు ఇక్కడ పైకి రైస్ రండి చేస్తాం. ఇక్కడికి ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేసిన మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా నా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. అలాగే ఇక్కడ ముఖ్యంగా వచ్చేసిన మాజీ ఎమ్మెల్యేలు నియోజకవర్గ జిల్లా నియోజకవర్గ ఇన్ఛార్జీలు ప్రతి ఒక్కరికి పేరు వివరణ నమస్కారాలు. అలాగే ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి జిల్లా అధ్యక్షుడు భద్రేశ్వర అన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా నేనేం తెలియజేస్తున్నానంటే ఈ నరేంద్ర మోడీ గతంలో కాంగ్రెస్ పార్టీ 56-60 సంవత్సరాలు పాలించి ఎన్నో విధాలుగా కష్టపడి ఒక గుండెని తయారు చేయని స్థితిలో ఉన్నటువంటి మన భారతదేశాన్ని ఈరోజు 60 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో ఉండి ప్రతి ఒక్క ప్రభుత్వ సంస్థలని కేంద్ర సంస్థలని తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ. ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ఈ చాటగాని నరేంద్ర మోడీ గారు ఒక్క ప్రభుత్వ సంస్థ కూడా తీసుకోవాలని నరేంద్ర మోడీ గారు కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన ప్రతి ఒక్క సంస్థను ఏలు పెట్టి చూపిస్తే ప్రతి ఒక్క సంస్థను ప్రయోజకరంగా చేయాలనే ఉద్దేశంతో ఈ నరేంద్ర మోడీ వ్యవహరిస్తున్న శైలిని దేశ ప్రజలు అర్థం చేసుకోవాలి. ఏ ఒక్క సంస్థ కూడా ఈరోజు ప్రభుత్వ సంస్థలు తీసుకోవాలి. మనం తీసుకొచ్చిన ఈరోజు రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు భారతదేశంలో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు ఏవైతే సంక్షేమ పథకాలు మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి ఉన్నప్పుడు మరి గాంధీ గారు పేరు పెట్టడం జరిగింది. మరి ఈరోజు నరేంద్ర మోడీ గారికి నెహ్రూ ఫ్యామిలీ అన్నా, మహాత్మా గాంధీ అన్నా, సోనియా గాంధీ గారు అన్నా, రాహుల్ గాంధీ అన్నా, ప్రియాంక గాంధీ అన్నా వారికి ఒక భయం పుట్టుకుంది. ఎందుకంటే ఎప్పటికైనా మమ్మల్ని గద్దరించి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారని చెప్పేసి అందుకొరకే నేషనల్ హెరాల్డ్ కేసులో కూడా మరి సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని మరి వారిని కోర్టుకు రప్పించి ఆ కేసులో ఎన్నో ఇబ్బందులు చేసినా మరి విజయం కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారిది. అక్కడ కూడా తేలిపోయింది. కక్ష సాధింపు చర్యలు మరి వాళ్ళకున్న సిబిఐ అన్ని రంగాలు కూడా ప్రైవేట్ సంస్థల లెక్క వాడుకోవడం జరుగుతుందని చెప్పి ప్రజలు కూడా గమనించడం జరిగింది. అదేవిధంగా గాంధీ గారి పేరును మార్చడానికి మరి ఏదైతే సిద్ధపడదో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వము, మరి రాహుల్ గాంధీ గారు మరి మన ఎంపీలంతా కూడా అక్కడిని నిరసన చేసి మరి అన్ని రాష్ట్రాల పిసిసి అధ్యక్షులకు కూడా ఆదేశాలు ఇవ్వడంతో మన అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు రాష్ట్రంలో ఉన్న అన్ని ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 టీవీ. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా
ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచగవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైదాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.